కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి ప్రజలకు ఊహించని బహుమతి ఇచ్చారు. సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు ఇకపై రూపాయి కూడా ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది నిజంగా చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. మధ్యతరగతి ప్రజలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళ పన్ను భారం తగ్గించాలని మేము ఎప్పుడూ అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఈ ఏడాదికి 12 లక్షల వరకు సంపాదించే వాళ్ళు ఎలాంటి ఆదాయ పన్ను కట్టనక్కర్లేదని సంతోషంగా ప్రకటిస్తున్నామని సీతారామన్ చెప్పారు. కేంద్ర మంత్రి కొత్త పన్ను స్లాబులను కూడా ప్రకటించారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 4 లక్షల వరకు సంవత్సరపు ఆదాయం ఉన్న వాళ్ళు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు 5% పన్ను చెల్లించాలి. అలాగే 8 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు 10% పన్ను చెల్లించాలి. 12 నుంచి 16 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు 15% పన్ను చెల్లించాలి. ఇక 16 నుంచి 20 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు 20% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 20 నుంచి 24 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు 25% పన్ను చెల్లించాలి. ఇక 24 లక్షలు దాటితే 30% పన్నును చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక ప్రత్యేక పన్ను రిబేట్ కూడా పెట్టారు. దాని ప్రకారం ఎవరి ఆదాయం అయితే 12 లక్షల వరకు ఉంటుందో వాళ్ళు ఏ పన్ను స్లాబ్లో ఉన్నా సరే రూపాయి కూడా పన్ను కట్టనక్కర్లేదు. అంటే పన్ను స్లాబులున్న 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి మాత్రం ఫుల్లుగా మినహాయింపు అన్నమాట. కానీ ఈ రిబేట్ మాత్రం క్యాపిటల్ గెయిన్స్ లాంటి ప్రత్యేక ఆదాయాలకు వర్తించదు. జీతం తీసుకునే వాళ్ళకి మాత్రం ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్ ఉంది. వాళ్ళకి పన్ను లేని ఆదాయ పరిమితి ఏకంగా 12,75,000 వరకు ఉంటుంది. ఎందుకంటే ఇందులో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుతారు. అంటే శాలరీ తీసుకునే వాళ్ళకి పన్ను లెక్కించేటప్పుడు 75,000 తగ్గిస్తారు. వేర్వేరు శాలరీలు తీసుకునే వాళ్ళు ఎంత పన్ను ఆదా చేస్తారో ఆర్థిక శాఖ వాళ్ళు లెక్కలు కూడా చెప్పారు. 12 లక్షల వరకు ఆదాయం ఉంటే పన్ను లేదు. 16 లక్షల వరకు ఆదాయం ఉంటే 50,000 వరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. అలాగే 20 లక్షల ఆదాయం ఉంటే 90,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుందో తెలుసా? ఈ పన్ను తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజల చేతిలో డబ్బులు ఎక్కువగా ఉంటాయని నిర్మలా సీతారామన్ నమ్ముతున్నారు. ఈ కొత్త విధానం వల్ల ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులుంటాయి. దాంతో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ పొదుపు చేస్తారు, ఇంకా పెట్టుబడులు కూడా బాగా పెడతారని ఆమె నమ్ముతున్నారు. మొత్తానికి చూస్తే ఈ ప్రకటన మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక భారం తగ్గించడానికి ఒక పెద్ద ముందడుగు. అంతేకాదు ఇది దేశ ఆర్థికాభివృద్ధికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి.